హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈరోజు మెగా డిఎస్సిని చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. ఆయన ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశారు. ఇక్కడ ఒక్కసారి మనం వివరాలు పరిశీలిద్దాం. ఇందులో 16,347 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్లు 7,725 ఉన్నాయి. ఎస్జిటి చూసుకుంటే 6,371 ఉన్నాయి. అలానే టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ 16,347 పోస్టులు ఇచ్చినప్పటికీ మాట ప్రకారం మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేసినప్పటికీ తనపైన వ్యతిరేకత ఎందుకు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు 6,000 మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందని క్యాన్సిల్ చేయడం జరిగింది. అందువల్ల ఎంతోమంది నిరుద్యోగులు ఆతృతగా ఎదురు చూస్తూ చాలా పోస్టులు వస్తాయి. మెగా డిఎస్సి అంటే గతంలో ప్రకటించిన విధంగా ఒక 30,000 లేదంటే తక్కువలో తక్కువ 25,000 పోస్టులన్న వదులుతారని చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈరోజు చూస్తే 16,000 పోస్టులతోనే ఆగిపోయింది. కాబట్టి చాలామంది నిరుద్యోగులు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యింది. కాకపోతే ఇంకొక 10,000 పోస్టులకి పెంచి ఉన్నట్లయితే హ్యాపీగా ఉండేవాళ్ళము, త్వరగా జాబ్ కొట్టేవాళ్ళమని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. సో తక్కువలో తక్కువ గతంతో కంటే పోలిస్తే ఇప్పుడు 10,000 పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా జాబ్స్ తెచ్చుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. బై బై.